హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో స్కిప్ చేయకుండా వీడియో మాత్రం ఫుల్గా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చాలా బాగుంటుంది. సో మేము ఈరోజు వచ్చేసి ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. స్టార్ట్ అయ్యాము. అవుటర్ మీద నుంచి అయితే వెళ్తున్నాము. అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి మేము నార్సింగ్లో ఎక్కి ఎగ్జిట్ నెంబర్ 3 అనమాట అక్కడైతే దిగేశాక సంగారెడ్డికి నియర్ బై అనమాట టెంపుల్ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట. అక్కడికైతే వచ్చేసాము, రీచ్ అయ్యాము టెంపుల్కి. అయితే మాకు 1 అవర్ అయితే టైం పట్టింది. 8కి స్టార్ట్ అయితే మాకు 9-10కి అయితే మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాం అనమాట. చూడండి టెంపుల్ కనపడుతుంది కదా ఎదురుగా, చాలా బాగుందని విన్నాను. సో మనం కూడా ఒకసారి దర్శిద్దాము దేవాలయాన్ని అన్నట్టుగా మేమైతే ఈరోజు టైం చూసుకొని వచ్చేసాము. చాలా బాగా కనిపిస్తుంది బయట సైడ్ నుంచి అయితే. ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువగా ఉంది. పచ్చని పంట పొలాల మధ్యలో ఉందన్నమాట దేవాలయం వచ్చేసి. సో లోపలికి వెళ్ళి గుడి విశిష్టత ఏంటి, ఎలా ఉంది అనేది అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ కార్ అయితే పార్కింగ్ పెట్టేసి మేమైతే లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా పక్కన అంతా కనబడుతుంది, అన్ని పొలాల మధ్యలో ఉందన్నమాట దేవాలయం అయితే. చాలా బాగుంది. అంతగా రష్ అయితే ఏం లేదు, నార్మల్ డేస్ కాబట్టి. వీకెండ్స్లో ఉండొచ్చు నాకు తెలిసి. సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అంటే ఈ పక్క నుంచి అనమాట. ఎంట్రన్స్ అయితే మనకు ఇంకా ముందు సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అవి తీసుకోవడానికి షాపులు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే, పీస్ఫుల్గా ఉంది. ఇంత ఎండలో కూడా మంచి గాలి అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఊరు బయట పొలాల మధ్యలో ఉంది కాబట్టి చాలా బాగా గాలి కూడా వస్తుంది. సో కొబ్బరికాయలు తీసుకున్నాక మేమైతే ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఒకటి కనబడింది. చాలా చాలా బాగుందండి అది, మీరు చూడండి ఒకసారి. చాలా బాగుంది. ఎలా అంటే గోల్డ్ కలర్ పూతతో ఉందన్నమాట. చాలా సూపర్గా అయితే ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బంగారపు పూతతో స్వామివారైతే చూడముచ్చటగా ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ నుంచి మనం బయట ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట దేవాలయంకి లోపలికి రావడానికి. అక్కడ నుంచి బయటికి అయితే వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాక మనకు స్ట్రైట్గా రాగానే ఫస్ట్ అమ్మవారి పాదాలు దర్శనమిస్తాయన్నమాట. వెనకాల అమ్మవారి చిన్న టెంపుల్ అయితే ఉంది. అసలు చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాయి. కళ్ళల్లోంచి నీళ్లు తిరిగేలా ఉన్నాయన్నమాట. అమ్మవారు ఆ చీరలో ఆ మెడలో దండలతో ఎంత బాగున్నారంటే చూడ్డానికి. పాదాలు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకున్నాక అమ్మవారిని స్ట్రైట్గా అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి స్ట్రైట్గా ఉన్న టెంపుల్ వచ్చేసి మనకు మెయిన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఇది వచ్చేసి ఎదురుగా మెయిన్ టెంపుల్కి ఎదురుగా వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో మనమైతే ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్దాము. పిల్లలు చిన్న చిన్న పిల్లలు చాలామంది దర్శనానికి అయితే వస్తున్నారు. పక్కనే కోనేరు కూడా ఉంది. సో అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మనం దర్శనానికి అయితే లోపల సైడ్కి వెళ్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది దర్శనానికి లోపలికి వెళ్ళే మార్గము. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ స్టార్టింగ్లో అర్చన టికెట్స్ అని అవి మనం పూజలకి సంబంధించిన టికెట్స్ అయితే ఇస్తున్నారనమాట. అవి తీసుకున్నాక మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే హనుమాన్ స్టాచ్యూ అయితే మనకు దర్శనం ఇస్తుంది అనమాట. అది చూసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు దర్శనానికి. ఇక్కడ చూడండి అమ్మవార్లు ఉన్నారు. అమ్మవారి విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు, చాలా చాలా బాగున్నాయన్నమాట. సో అమ్మవార్లను చూసుకున్నాక మనం లోపల పూజ అయితే చేయించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. స్వామివారిని చూస్తున్నారు కదా, 14 అడుగుల విగ్రహం అనమాట స్వామివారిది. చాలా చాలా బాగుంది. చూస్తుంటే అసలు అంత అదృష్టము ఎవరికి వస్తుందండి దగ్గర నుంచి చూసేంత దేవాలయాల్లో దేవుళ్ళని. సో దర్శనం అయితే చేసుకున్నాక నేను వచ్చేసి వాళ్ళు తీయనియరని తెలుసు, అయినా ఏదో సీక్రెట్గా అయితే నేను వీడియో తీసేశాను. చాలా టెంపుల్స్లో అయితే మనకు వీడియోస్ అవి ఎలో లేవు కదా. సో లోపల కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఎదురుగా స్వామివారికి ఎదురుగా అయితే గరుడ స్వామి అయితే ఉన్నారనమాట. చిన్న టెంపుల్ లోపల సైడే. ఇది మెయిన్ టెంపుల్. లోపల చాలా విశాలంగా ఉంది. స్వామివారి విగ్రహం చూస్తున్నారు కదా, చాలా చూడముచ్చటగా అయితే ఉందన్నమాట. ఈ దేవాలయం అయితే చాలా పీస్ఫుల్గా చాలా అద్భుతంగా ఉందండి.
ఇప్పుడు దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మాత్రం ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉందన్నమాట. అక్కడ నుంచి మనం బయటకు వచ్చాక ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుందామని ఇటు వచ్చేసాము బయటికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి దేవాలయము చిన్నదనమాట. మెయిన్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగానే బయట సైడ్ ఎదురుగానే ఉందన్నమాట. ఇక్కడ కూడా మొక్కుకుందాం, మనం దండం పెట్టుకుందాము. సో ఇది వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ప్రసాదం కౌంటర్ అని చెప్పేసి లడ్డు, వడ, పులిహోర అని చెప్పేసి వాటికి ప్రైజెస్ కూడా ఇచ్చారనమాట. అక్కడ నుంచి మనం బయటకు వచ్చాక కొబ్బరికాయలు కొడదామని ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ కూడా స్వామివారి విగ్రహాలు, పక్కన అటు ఇటు అమ్మవార్లు, గరుడ స్వామి విగ్రహము అవి అయితే ఉన్నాయి. చాలా చాలా బాగుంది కదా ఇక్కడ చూడ్డానికైతే. నేనైతే పువ్వు ఒకటి స్వామివారి పాదాల దగ్గరికి అయితే ఒక పువ్వునైతే పెట్టాను. పెట్టిన తర్వాత మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ దేవాలయానికి ఇంత పొద్దున్నే రావడం, ఫ్రీగా దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. అంటే మనం జనాలు భక్తులు ఎక్కువ ఉన్నప్పుడు చేసే దర్శనం కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే అప్పుడు జనాలు ఉన్నప్పుడు కొంచెం త్వరగా తోసేస్తూ ఉంటారు కదా. సో ఇది వీక్ డేస్లో మిడిల్ ఆఫ్ ది డే కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే అవుతుంది దర్శనం మాకు. సో ఇది ఓవరాల్గా టెంపుల్ అండి. ఎదురుగా కనబడేది వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇటు సైడ్ ఆపోజిట్లో కనబడేది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో చాలా చాలా బాగుంది చూడ్డానికి వ్యూ అయితే. మధ్యలో ధ్వజస్తంభం కూడా ఉంది కదా, చూస్తున్నారు కదా. సో అక్కడ నుంచి అయితే బయటికి వచ్చాక ఇక్కడ కోనేరు కూడా ఉందండి. స్నానాలు అవి కూడా చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎండలు బాగా ఉండడంతో భక్తులు కూడా కొంచెం తక్కువగా వస్తున్నారు కాబట్టి కోనేరు దగ్గర జనాలు ఎక్కువగా లేరనమాట. చిన్న చిన్న పిల్లలు మాత్రం దర్శించుకోవడానికి వచ్చి స్నానాలు కూడా చేసుకుంటున్నారు నీళ్ళల్లో. చాలా బాగా అనిపించింది ఇక్కడ. కొంతవరకు నీళ్ళు ఉండి కింద ఫ్లోరే ఉందన్నమాట. చాలా చాలా బాగున్నాయి నీళ్ళు, ఫ్రెష్గానే అనిపించాయి. చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా బాగుంది. ఇంకా సో ఇక్కడ కొద్దిసేపు అయితే అలా స్పెండ్ చేశాక ఎండ అయితే ఫుల్గా దంచి కొడుతుంది పైన. బట్ టెంపుల్ కదా, మనం ఆ ఫీల్ పోతుందన్నమాట, ఎండ అనే ఫీల్. సో ఇక్కడ నుంచి నేను కొద్దిసేపు అయితే ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అటు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అవి యాగాలు, అవి హోమాలు అలాంటివి చేసేయడానికి వాడే యాగశాలలు అనమాట. సో ఇది కూడా చూసుకున్నాక ఓవరాల్గా మనమైతే టెంపుల్ అంతా చూసేసాం కదా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. కోనేరు దగ్గర నుంచి మెయిన్ గుడి వ్యూ అయితే చాలా చాలా బాగుంది చూడ్డానికి. వీకెండ్లో అయితే తప్పకుండా విజిట్ చేయండి. హైదరాబాద్ నుంచి కానీ వేరే ప్రదేశాల్లో దగ్గరలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా అయితే ఈ దేవాలయాన్ని ఒకసారి అయితే సందర్శించండి. చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా పొలాల మధ్యలో చాలా బాగుందండి. సో మెయిన్గా ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచి టెంపుల్కి చుట్టూ అనమాట, టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగేసాము. బాగుంది కదా అని చూద్దామని అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి దేవాలయాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలానే పెట్టాను, నేను అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే ఛానల్ పేజ్కి అయితే వెళ్ళి చూడండి, చెక్ చేయండి. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన దేవాలయాల వీడియోస్ చెక్ చేయండి. సో ఇక్కడ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసేద్దామని ఇటు వచ్చేసరికి నాకు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒకటి ఇక్కడ దర్శనం ఇచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. అది కూడా బంగారు పూతతో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. అలా పక్కన పెట్టేసి ఉంచారు. అంటే ఏమన్నా జాతరలు, ఏమన్నా స్పెషల్ ఉత్సవాలు జరిగినప్పుడు వీటి వాడకం ఉంటుందేమో అని అయితే నాకు అనిపించింది, నేను అనుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా, అనంత పద్మనాభ స్వామి అలా పడుకొని ఉంటే పాము విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. సో మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట మొత్తం పచ్చని పొలాలు. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, ఇంకా వసతి గృహాలు, దూరం నుంచి ఎవరైనా వచ్చినా కూడా దర్శనానికి వసతి గృహాలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, గుడి చుట్టూ
చుట్టూ మొత్తం పచ్చని పొలాలు ఉండడంతో గుడి లోపల మొత్తం చల్లటి గాలి అయితే వస్తుందనమాట. ఇంకా ఆఫ్టర్ 4-5 ఆ టైంలో అయితే ఇంకా పీస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ గుడి దగ్గర. సో ఇక్కడ నుంచి మేము ఆ పొలాల సైడ్ నుంచి అయితే లోపలికి మళ్ళీ వచ్చేసాము. మనకు మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో అనమాట. లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను మీకు, చూస్తున్నారు కదా. టెంపుల్ అయితే ఓవరాల్గా చాలా సూపర్గా అయితే ఉందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అడ్రస్ అయితే కరెక్ట్గా చెప్తున్నాను. మనం హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర దిగి సంగారెడ్డి రోడ్కి అయితే వెళ్ళాలండి. చాలా సింపుల్, ఎక్కువ మనకు అంత కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి అన్నదాన సత్రం అని చెప్పేసి ఆఫీసులు ఉన్నాయి. పక్కన వచ్చేసి మనకు పూజకు సంబంధించిన టైమింగ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అన్నదానం మరి ఎప్పుడు ఉంటుంది అనేది అయితే క్లియర్గా తెలియదు. నాకు తెలిసి సాటర్డే రోజు ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ మేము అక్కడ నుంచి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఎదురుగా చూస్తున్నారు కదా, హనుమాన్ విగ్రహం అయితే బాగుంది. రామలక్ష్మణులను ఎత్తుకున్న విగ్రహం అయితే హనుమంతుడిది ఇక్కడ చాలా చాలా బాగుంది. సో ఇది ఫైనల్గా మా టెంపుల్ విజిట్ వీడియో అయితే. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. బాయ్ అండి.